చతుర్థి శుభాకాంక్షలు. ఈ గణేష్ చతుర్థి సందర్భంగా ఈ రోజు మన హైదరాబాద్ లోని ప్రసిద్ధిగాంచిన టెంపుల్ గణేష్ టెంపుల్ 200 సంవత్సరం గల చరిత్ర గల టెంపుల్. ఈ రోజు ఈ టెంపుల్ లో అన్ని విధంగా ఈఓ గారు, చైర్మన్ అరవింద్ గారు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధంగా ట్రాఫిక్ సమస్యలతో పాటు లా అండ్ ఆర్డర్ కూడా అన్ని పోలీసు వాళ్ళు చూసుకొని ఇక్కడ అన్ని బాగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సుభిక్షంగా, సంతోషంగా, అష్ట ఐశ్వర్యాలతో అభివృద్ధి బాటలో నడవాలని వారిని దర్శించుకొని వారిని ఆశీర్వాదం కోరడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నంబర్ 1 గా మారాలని ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 నిమిషం కృషి చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం దేశంలో ప్రపంచ దేశంతో పోటీపడే విధంగా నడపాలని చూస్తున్నారు. వారికి కూడా గణేశుని ఆశీర్వాదం ఉండాలని కోరుకోవడం జరిగింది. కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యలన్నీ కాన్స్టిట్యున్సీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1 కాన్స్టిట్యున్సీగా మారాలని ప్రార్థించడం జరిగింది. ఈ యొక్క ఆలయం ఏర్పాట్లలో ఈఓ గారు, చైర్మన్ గారు, సభ్యులందరూ ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారు, ఇన్ని రోజుల నుంచి మంచిగా ఏర్పాటు చేసిన వాళ్ళకు హృదయపూర్వకంగా నా ఒక అభినందనలు. గౌరవ మంత్రి వారిలు కొండా సురేఖ గారు కూడా బాగా ఇంట్రెస్ట్ తోటి ఈ యొక్క టెంపుల్ కి నిధులు కేటాయించడం, అన్ని విధాల ఏర్పాటు కూడా వారు కూడా ఫోన్ ద్వారా మాట్లాడి తెలుసుకోవడం, వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అన్ని విధంగా మీడియా మిత్రులకు కూడా మేలు జరగాలి, మన దేశానికి మేలు జరగాలని మనసారా ప్రార్థించడం జరిగింది. థ్యాంక్ యూ.